హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఇవాళ మనం ఒక సొసైటల్ టాబూ లాగా భావిస్తూ ఎప్పుడు మనం మాట్లాడుకోవడానికి ఇష్టపడనటువంటి ఒక టాపిక్ గురించి ఇవాళ మనం మాట్లాడుకుందాం. అదే అమ్మాయిల మెన్సెస్ గురించి, మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ ఎలా ఉండాలి అన్నటువంటిది. మరిది ఎందుకని ఇప్పుడు మాట్లాడుకుంటున్నామంటే 5th నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే అన్నటువంటిది ప్రిజన్స్లో ఉమెన్కి మెన్స్ట్రువల్ హైజీన్ అన్నటువంటిది సరిగ్గా ఉండట్లేదు అన్నట్టుగా చెప్పింది. అంతేకాదు మనం రీసెంట్గా వరల్డ్ మెన్స్ట్రువల్ హైజీన్ డేని కూడా జరుపుకున్నాం. అసలు మెన్స్ట్రువల్ హైజీన్ అన్నటువంటిది ఎలా క్యారీ చేయాలి, అమ్మాయిలకి దీనికి సంబంధించి ఎలాంటి ఇష్యూస్ వస్తూ ఉన్నాయి, మరి దాని నుంచి బయటికి రావాలి అంటే ఏం చేయాలి, గవర్నమెంట్ దీనికోసం ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంది అన్నటువంటిది ఇవాళ మనం చూద్దాం. సో ఇవాళ మన టాపిక్ మెన్స్ట్రువల్ హైజీన్ మేనేజ్మెంట్ కి సంబంధించి. సో ఎలాంటి ప్రాబ్లమ్స్ ఎదురవుతూ ఉన్నాయి ఇక్కడ మనం గమనిస్తే, ఒకటి సోషల్ స్టిగ్మా అన్నటువంటిది ఉంది, సోషల్ టాబూ అన్నటువంటిది ఉంది. మెన్సెస్ వచ్చింది అంటే అది దేవుడిచ్చిన ఒక శాపం అనేసి కొంతమంది ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది డిసీజెస్ వల్ల వచ్చాయి అనేసి ఫీల్ అవుతూ ఉంటారు, కొంతమంది మెన్సెస్ వచ్చింది అంటే ఇంట్లో నుంచి బయటికి వెళ్ళకూడదు, లోపలికి వెళ్ళకూడదు, ఇలాంటి చాలా కట్టుబాట్లు అనేటటువంటి ఉంటూ ఉంటాయి. అదొక ఇష్యూ. రెండవది వచ్చేసరికి సరైనటువంటి శానిటేషన్ ఫెసిలిటీస్ అన్నటువంటివి అందుబాటులో ఉండవు. చాలా మందికి వాష్రూమ్స్ అన్నటువంటివి కూడా సరిగ్గా అందుబాటులో ఉండవు. దానివల్ల ఏమవుతుంది అంటే ఇబ్బంది పడుతూ ఉంటారు. మూడవది వచ్చేసరికి ఫినాన్షియల్ బర్డన్. చాలా మందికి శానిటరీ ప్యాడ్స్ ఇవన్నీ కొనాలి అన్నా కూడా ఫినాన్షియల్ బర్డన్ మనకి నార్మల్గా అనిపించవచ్చు, కానీ చాలా వరకు ఇలాంటి ఫినాన్షియల్ బర్డన్ అన్నటువంటిది ఫేస్ చేస్తూ ఉన్నారు. ఇంకొక రీజన్ వచ్చేసరికి ప్రైవసీ అన్నటువంటిది. ఫర్ ఎగ్జాంపుల్, మెన్స్ట్రువల్ టైంలో ఒక శానిటరీ నాప్కిన్ చేంజ్ చేసుకోవాలి అన్నా సరైనటువంటి ప్రైవసీ, వాళ్ళకి కావాల్సినటువంటి వాష్రూమ్స్, వాటర్ ఫెసిలిటీస్ ఇవేమీ సరిగ్గా ఉండట్లేదు. సో ఆ ప్రైవసీ ఇష్యూస్ కూడా ఇక్కడ ఉన్నాయి. ఇంకొక రీజన్ చెప్పాలి అంటే స్కావెంజర్, అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఆ వేస్ట్ ఏదైతే ఉంటుందో దాన్ని రిమూవ్ చేయడానికి ఇప్పటికీ మనుషులే పనిచేస్తున్నారు. సో ఆ స్కావెంజింగ్కి సంబంధించినటువంటి ఇష్యూస్ కూడా ఇప్పటికీ ఫేస్ చేస్తూనే ఉన్నాం. మరి ఈ ప్రాబ్లమ్స్ అన్నీ ఎదుర్కొంటున్నాం, సరే మరి ఏం చేయాలి అంటే ఇక్కడ రెండింటి గురించి ఆలోచించాలి. ఒకటి, సొసైటీలో ఎలా చేంజ్ రావాలి అన్నటువంటిది, అంటే బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది ఎలా ఉండాలి అనేసి. రెండవది, గవర్నమెంట్ ఎలాంటి ఇనిషియేటివ్స్ తీసుకుంటుంది దీనికి సంబంధించి అన్నటువంటిది మనకి తెలియాలి. ఒకటి, సొసైటీలో చేంజ్ అంటే ఏంటి, ఇందాకే మనం చెప్పుకున్నాం, ఇదొక సోషల్ టాబూ లాగా, స్టిగ్మా లాగా ఉంది అని. దాని నుంచి బయటికి రావాలి. ఫస్ట్ అమ్మాయిలే ధైర్యంగా చెప్పుకోగలగాలి, మెన్సెస్లో ఉన్నాము అంటే ఏమవుతుందండి. సో దాని నుంచి బయటికి రావాలి. ఒక శానిటరీ, ఇప్పుడు మనం చాలా వరకు చూస్తే ఒక శానిటరీ నాప్కిన్ కొనాలి అన్నా కూడా వెళ్ళి వాళ్ళు ఏదో పేపర్లో చుట్టిచ్చేసి ఇవన్నీ ప్రాసెస్ జరుగుతుంది. సో ఫస్ట్ ఉమెన్ ధైర్యంగా ఉన్నప్పుడు, సో మనం ఓపెన్గా చెప్పినప్పుడు ఏమవుతుంది, సో అదొకటి ఆలోచించాలి. రెండవది, అబ్బాయిల్లో కూడా అవేర్నెస్ అన్నటువంటిది ఉండాలి. ఇది ఒక జనరల్ థింగ్, ఇది ఒక బయోలాజికల్ ప్రాసెస్ అన్నటువంటిది గుర్తించాలి. ఆ ఉమెన్కి ఇచ్చే రెస్పెక్ట్ అన్నటువంటిది ఆ టైంలో తప్పనిసరిగా ఇవ్వాలి. అంతేకాదు సొసైటీలో ఓపెన్ డిస్కషన్స్ అన్నటువంటివి కూడా రావాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అసలు ఈ మెన్స్ట్రువల్ హైజీన్ డే స్టార్ట్ అయ్యేటప్పుడే దీని మీద ఓపెన్ డిస్కషన్ అనేది జరిగింది. అది విజయవంతం అయింది అన్నట్టుగానే ఆ తర్వాత 28th మేని కూడా ఎందుకు తీసుకున్నామంటే, ఉమెన్కి నార్మల్గా 5 days మెన్సెస్ పీరియడ్ ఉంటుంది కాబట్టి 5th మంత్ని ఇక్కడ తీసుకున్నారు. అలాగే 28 days సైకిల్ కాబట్టి 28th అన్నటువంటి సింబల్ని తీసుకుని 28th మేని మనము వరల్డ్ హైజీన్ డేగా జరుపుకుంటూ ఉన్నాము. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇంట్లో చేంజ్ రావాలి, ఉమెన్లో చేంజ్ రావాలి, మెన్ చూసేటటువంటి పర్స్పెక్టివ్లోనూ చేంజ్ రావాలి. అలాగే గవర్నమెంట్ కూడా ఇలా పర్స్పెక్టివ్ని చేంజ్ చేయాలి అన్నట్టుగా చాలా ఇనిషియేటివ్స్ తీసుకొచ్చింది. ఒకటి, స్వచ్ఛ భారత్ అభియాన్. ఈ స్వచ్ఛ భారత్ అభియాన్ కింద మనకి హైజీన్ అన్నటువంటిది ఉండాలి అన్నట్టుగా నేర్పిస్తూ ఉన్నారు. అంతేకాదు మనకి ప్రధానమంత్రి భారతీయ జన ఔషధి పరియోజన లేదా PMBJP అన్నటువంటి స్కీమ్ ఒకటి ఉంది. దీని ద్వారా ఏంటి అంటే జనరిక్ మెడిసిన్స్ అందుబాటులోకి తీసుకురావాలని చెప్పి తీసుకొచ్చిన స్కీమ్ ఇది. మరి ఇందులో భాగంగా ఏం చేస్తున్నారు అంటే, ఆక్సీ బయోడిగ్రేడబుల్ శానిటరీ నాప్కిన్స్ ఏవైతే ఉన్నాయో వాటిని 1 రూపీకి ఒక శానిటరీ నాప్కిన్ అందించేలాగా దీని కింద ఇనిషియేటివ్ తీసుకొచ్చారు. దాంతో ఏంటి అంటే ట్రెడిషనల్గా ఈ శానిటరీ నాప్కిన్స్ బదులు క్లాత్ ఇవి యూజ్ చేస్తున్న వాళ్ళు ఇటువైపుకి షిఫ్ట్ అవుతారు. సేఫ్ డిస్పోజల్ అన్నటువంటివి జరుగుతుంది, హెల్త్ ఇష్యూస్ అన్నటువంటివి రాకుండా ఉండటానికి ఇది తోడ్పడుతుంది అన్నట్టుగా. అలాగే మనకి వివిధ రకాల స్టేట్స్ కూడా వివిధ రకాల ఇనిషియేటివ్స్ని తీసుకొని రావటం జరిగింది. ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ వచ్చేసరికి స్వేచ్ఛ అన్నటువంటి దాన్ని తీసుకొచ్చింది. అలాగే మనం చూస్తే కేరళ వచ్చేసరికి షీ ప్యాడ్ అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. అలాగే ఒడిషా
ఒడిషా రాష్ట్రం వచ్చేసరికి ఖుషి అన్నటువంటి ఇనిషియేటివ్ని తీసుకొచ్చింది. సో వీటి ద్వారా ఏంటి అంటే ఉచితంగా శానిటరీ నాప్కిన్స్ని స్కూల్స్లో ఉన్నటువంటి పిల్లలకి అందించడం. ఇది కాకుండా కర్ణాటక, కేరళ ఈ స్టేట్స్ ఏం చేశాయి, శానిటరీ ప్యాడ్స్ బదులుగా మెన్స్ట్రువల్ కప్స్ని అందించడం స్టార్ట్ చేశాయి అన్నమాట. సో వీటన్నింటి ద్వారా ఏంటి అంటే ఒకటి బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది ఇంపార్టెంట్. సో ఇలా గవర్నమెంట్ ఇనిషియేటివ్స్తో పాటు మనలో కూడా బిహేవియరల్ చేంజ్ అన్నటువంటిది రావటం వల్ల మన సొసైటీ ఒక పాజిటివ్ యాటిట్యూడ్ వైపుకి వెళ్తుంది. సో మరింతగా మెన్స్ట్రువల్ హైజీన్ అన్నటువంటిది పెరగటానికి ఇది దోహదం చేస్తుంది. ఆల్ ద వెరీ బెస్ట్ అండ్ థ్యాంక్ యూ వెరీ మచ్.